కొద్దిరాజు కెనాల్ మీద 750 ఇల్లు ఆక్రమణ రెండు వాళ్ళు తొలగిస్తే ఆ అప్పట్లో వర్క్ చేయడానికి రెడీ అని చెప్పి కొన్నిసార్లు లెక్కలు పెట్టారు మున్సిపాలిటీ కానీ కాదండి. ఇప్పుడు అవి తీరా అంటే మనం ఎప్పుడు వాటి ఓట్ బ్యాంక్ లాగా చూస్తున్నాం కానీ ప్రతిసారి వర్షం వస్తుంది ఒంగోలు మునిగిపోతుంది. వస్తే ఒంగోలు చూస్తే ఒంగోలు మనం పోతురాజు కాలువ సురేష్ గారిని అప్పుడు చెప్పేది ఏంటంటే ఎన్నికలప్పుడు నేను ప్రామిస్ చేశాను పోతురాజు కాలువ మీద ఒక ఇల్లు కూడా తీయను అని చెప్పాను. అదే స్టిక్ ఆన్ అయి ఉన్నా. వాళ్ళందరికి కూడా అంటే మేజర్ పార్ట్ ఎవరన్నా బయటకు వచ్చింది ఉంటే వాళ్ళవి తీస్తాం, వాళ్ళవి ఖచ్చితంగా వాళ్ళకి అకామిడేట్ చేస్తాం. మిగతా ఈ దూరంగా ఉండేవి పోతురాజు కాలువ మీద ఉండేవి ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ కావాలని దుష్ప్రచారం చేశారు. రేపు ఆ గవర్నమెంట్ వస్తే పగలగొడతాను చేస్తామని. ఇప్పుడు మనకు సమస్య వాళ్ళ ఇళ్ళ మీద కాదు, మనకు కావాల్సినంత ప్లేస్ పోతురాజు కాలువలో ఉంది. కాకపోతే ఏమవుతుందంటే దాన్ని మేము ఆ రోజు ఉండే టెక్నాలజీ ప్రకారంగా అటు ఇటు రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేసామంటే ఒక్క జంగిల్ రాదు, ఎక్కడ వాటర్ అక్కడ పోతుంది అని చెప్పేసి మేము ఎంత వాటర్ అయినా వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఆ రోజు మేము వేసిన ఎస్టిమేషన్ అది. ఈ రోజుకి అదే అనుకున్నాం. మొన్న వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసి ఉత్త పూడికి తీసుకొని వచ్చేసి బడ్జెట్ వేసుకొని వచ్చారు డిపిఆర్ రెడీ చేసి. నేను వాళ్ళని తిట్టి ఇది కాదు పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్గా చేస్తే పర్మనెంట్గా రేపు భవిష్యత్తులో ఇంకొక 40-50 సంవత్సరాలు అయినా కూడా ఈ పోతురాజు కాలువకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో దాని డిపిఆర్ మార్చమన్నాను. అది కూడా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే మనం పూడికి తీయటం అనేది పెద్ద ఇష్యూ కాదు. పూడికి తీసిన తర్వాత మళ్ళీ 6 నెలలకు మళ్ళీ జంగిల్ పెరుగుతుంది. జంగిల్ పెరిగినప్పుడు వచ్చిన వాటరు ఆ జంగిల్కి అడ్డం పట్టడం, ఆ పైనుంచి వచ్చిన ఏదైనా చెత్త వస్తే దానికి అడ్డం పట్టడం, దానికి రివర్స్ కొట్టడం, మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కాబట్టి కాంక్రీట్ బెడ్ వేయటం, 2 రివిట్మెంట్ చేసామంటే ఒక పిచ్చి చెట్టు ఉండదు, వెళ్ళిపోద్ది. అదేవిధంగా దానిపైన ఒక రోడ్డు ఇన్స్పెక్షన్ రోడ్డు ఒకటి పెట్టాం 13 కిలోమీటర్లు పోవటానికి, డ్రైవ్ మీద కట్ట మీద వెళ్ళటానికి, వెహికల్ వెళ్ళటానికి కూడా అది కూడా పెట్టాం. కాబట్టి కట్ట మీద ఉండే వాళ్ళ వల్ల మనకి ఈ పోతురాజు కాలువ ఇబ్బంది అనేది అది కరెక్ట్ కాదు. ఎవడో పనికి మాల వాళ్ళు రాసి ఉంటారు పైకి. నేను వాస్తవంగా మనకి రియాలిటీ కాకపోతే వాళ్ళెవరో 10 మంది పాపం పేదోళ్ళు వాళ్ళు ఉండే దాని వల్ల ఇబ్బంది కాదు. మనకి బోల్డంత స్పేస్ ఉంది. దాన్ని కావాలంటే ఇంకా పుడికి తీసుకొని దాన్ని కరెక్ట్గా రివిట్మెంట్ చేసుకోగలిగామంటే తప్పకుండా కూడా పోతురాజు కాలువ బాగుపడుతుంది. ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రామిస్ చేసాం. దాన్ని కూడా అమృత్ 2లో పెట్టాం. దాన్ని రీవాల్యుయేషన్ చేస్తూ ఉన్నారు. దాన్ని రీషెడ్యూల్ అయిపోయిన తర్వాత పోతురాజు కాలువ అది మనకి అమృత్ 2లో పైప్ లైన్లు అన్నీ మార్చారంటే ప్రతిరోజు వాటర్ ఇవ్వడానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వంలో 10 లక్షల కోట్ల పైన అప్పు చేసి వెళ్ళినా కూడా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో అన్నీ కూడా ఏదైతే సూపర్ 6 ఇచ్చాం, అదేవిధంగా పెన్షన్లు 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఆదివారం వస్తుంటే 31